నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాంపోజిషన్ ఆఫ్ 3D ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇక్కడ మనకి కాంపోజిషన్ ఆఫ్ 3D ట్రాన్స్ఫర్మేషన్ మీనింగ్ ఏంటి అంటే మనకి బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, ఏవి ట్రాన్స్లేషన్, రొటేషన్ అండ్ స్కేలింగ్ అని. సో ఈ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ని కాంబినేషన్ కనుక మనం యూజ్ చేస్తే, అంటే ఏవైనా 2 టెక్నిక్స్ని కంబైన్డ్గా ఏదైనా ఒక సింగిల్ ఆపరేషన్ పర్పస్ యూజ్ చేస్తే దాన్ని కాంపోజిషన్ ఆఫ్ 3D ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాము. సో ఇప్పుడు మనకి ఆ కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని ఇక్కడ రొటేషన్ అబౌట్ అండ్ ఆర్బిటరీ యాక్సిస్ అనే ఆపరేషన్ చేస్తాం. సో విత్ రెస్పెక్ట్ టు ఎనీ యాక్సిస్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనకి ఇప్పుడు 3D ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి కంపల్సరీ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ 2 ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి రొటేషన్ అబౌట్ ఆర్బిటరీ యాక్సిస్ అనే ఆపరేషన్ మనకి కంప్లీట్ అవ్వాలి అంటే ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ 3D ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేయాలి. సో అది ఎలా జరుగుతుందో చూడండి. ఏ రొటేషన్ మ్యాట్రిక్స్ ఫర్ ఎనీ యాక్సిస్ దట్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ ఏ కోఆర్డినేట్ యాక్సిస్ కెన్ బి సెటప్ యాజ్ ఏ కాంపోజిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్వాల్వింగ్ కాంబినేషన్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ అండ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ రొటేషన్స్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని విత్ రెస్పెక్ట్ టు ఎనీ యాక్సిస్ మనం రొటేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ట్రాన్స్లేషన్కి ఒక మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాము, రొటేషన్కి ఒక మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ మాత్రమే మనకి ఆ స్పెసిఫైడ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ మనకి రొటేషన్ పర్పస్ మనం యూజ్ చేసుకునే మ్యాట్రిక్స్నే రొటేషన్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ రొటేషన్ మ్యాట్రిక్స్ ఫర్ ఎనీ యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ యాక్సిస్ మన ఆబ్జెక్ట్ని రొటేట్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్స్, వై ఆర్ జెడ్ అని. ఏ రొటేషన్ మ్యాట్రిక్స్ ఫర్ ఎనీ యాక్సిస్ మనకి విత్ రెస్పెక్ట్ టు యాక్సిస్ రొటేషన్ మ్యాట్రిక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్లో చూసాం చూడండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రొటేషన్ మ్యాట్రిక్స్ వేరే ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ వేరే ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్ వేరే ఉంటుంది. సో ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు పర్టికులర్ యాక్సిస్ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలి అనుకున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చూసుకుంటే ఎక్స్ యాక్సిస్ రొటేషన్ మ్యాట్రిక్సే యూజ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ తీసుకుంటే వై యాక్సిస్ మ్యాట్రిక్స్ వై రొటేషన్ మ్యాట్రిక్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో అది మనకి క్లియర్ అనమాట. ఏ రొటేషన్ మ్యాట్రిక్స్ ఫర్ ఎనీ యాక్సిస్ దట్ డస్ నాట్ కోయిన్సైడ్ విత్ ఏ కోఆర్డినేట్ యాక్సిస్. సో ఇప్పుడు ఏదైతే రొటేషన్ మ్యాట్రిక్స్ మనం తీసుకుంటున్నామో విత్ రెస్పెక్ట్ టు ఎనీ యాక్సిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్కి మనకు రొటేషన్ మ్యాట్రిక్స్ తీసుకొని రొటేషన్ ఆపరేషన్ చేస్తున్నాము అనుకోండి. సో ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్తోని కోయిన్సైడ్ అవ్వలేదు అనుకోండి, అంటే రెండు సేమ్ ప్లేస్లో లేవు అనుకోండి. అప్పుడు మనకి కాంపోజిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాంబినేషన్ అనేది ఇన్వాల్వ్ చేయాలి అనమాట. అంటే ఇప్పుడు మనకి కోయిన్సైడ్ అంటే ఏం లేదు, ఒకే పొజిషన్లోకి రావడం. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, మన రొటేషన్ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం రెండు కూడా కోయిన్సైడ్ అవ్వాలి. సో ఆ కోయిన్సిడెన్స్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు కాంపోజిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని యూజ్ చేసుకుంటాం. దాని పర్పసే ఇప్పుడు మన ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తాము, మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ మనం ఆపరేషన్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఈ యాక్సిస్ దగ్గరికి ట్రాన్స్లేట్ చేయాలి, మూవ్ చేయాలి, తర్వాత రొటేషన్ చేయాలి. సో ఇక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ అనేది ఇక్కడే వస్తుంది. ఇన్ ఏ స్పెషల్ కేస్ when an object is to be rotated about an axis that is parallel to one of the coordinate axis, we can obtain the resultant coordinate with the following transformation sequence. కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఆ స్పెషల్ కేస్ ఏంటి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం విత్ రెస్పెక్ట్ టు ఎనీ యాక్సిస్ మనం రొటేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ యాక్సెస్కి వన్ ఆఫ్ ది కోఆర్డినేట్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్టే ఉందనుకోండి, ఈ ఆబ్జెక్ట్ని విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆబ్జెక్ట్ నేను రొటేట్ చేయాలి అనుకునేటప్పుడు ఇప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి మనకి డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి. సో దీన్ని ఈ పర్టికులర్ యాక్సిస్కి కోయిన్సైడ్ చేయాలన్నమాట. సో ఆ కోయిన్సైడ్ అనేది చెయ్యాలి అంటే మనకి కొన్ని సిరీస్ ఆఫ్ స్టెప్స్ అనేది యూజ్ చేస్తాం. సో అదేంటి అంటే ట్రాన్స్లేట్ ది ఆబ్జెక్ట్, అంటే ట్రాన్స్లేట్ అంటే ఏం లేదు, మూవింగ్. ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ యూజ్ చేసుకొని ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి ఆబ్జెక్ట్ ఆర్ పాయింట్ని మూవ్ చేస్తాం కదా, సేమ్ అదే టెక్నిక్ ఇక్కడ యూజ్ చేసుకుంటాము. ట్రాన్స్లేట్ ది ఆబ్జెక్ట్ సో దట్ ద రొటేషన్ యాక్సిస్ కోయిన్సైడ్ విత్ ది ప్యారలల్ కోఆర్డినేట్ యాక్సిస్.
సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ని ట్రాన్స్లేట్ చేస్తాం. ఎక్కడికి ట్రాన్స్లేట్ చేస్తాము అంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సెస్ మనం రొటేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ యాక్సెస్కి ప్యారలల్గా ఉండేటట్టుగా ట్రాన్స్లేట్ చేస్తాము. సో మూవ్ చేస్తాము టువర్డ్స్ దట్ యాక్సెస్, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తాం. నెక్స్ట్ పర్ఫామ్ ది స్పెసిఫైడ్ రొటేషన్ అబౌట్ దట్ యాక్సెస్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సెస్కి విత్ రెస్పెక్ట్ టు ఈ ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడికి నేను ప్యారలల్గా ఉండేటట్టుగా ట్రాన్స్లేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ట్రాన్స్లేట్ని ఇన్వర్స్ చేయాలి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి రొటేట్ అవ్వడం అనేది కష్టం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సెస్ చేయాలో ఆ యాక్సెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి అనమాట. మూవ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలి. రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి దాని ఒరిజినల్ పొజిషన్కి ఇన్వర్స్ చేయాలంటే ట్రాన్స్లేట్ చేయాలి, మూవ్ చేయాలన్నమాట. ఏం లేదమ్మా, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ పెన్ ఉంది, ఈ పెన్ని నేను రొటేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నా స్పెసిఫైడ్ యాక్సెస్ ఇదే అనుకోండి, ఈ స్పెసిఫైడ్ యాక్సెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని నేను ఇలా రొటేట్ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు సమ్ యాంగిల్ నేను రొటేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఈ రొటేటెడ్ ఆబ్జెక్ట్ని నా ఒరిజినల్ పొజిషన్కి మళ్ళీ రీప్లేస్ చేస్తాను. సో ఇలా అనమాట, ఇదే ఈ 3 స్టెప్స్. ఓకేనా, ఇది మనకి కొన్ని స్పెషల్ కేసెస్లో యూస్ చేసుకుంటాం. నెక్స్ట్, when an object is to be rotated about an axis that is not parallel to one of the కోఇన్సిడెన్స్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ అనేది నా యాక్సెస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ ఇలా చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇది ప్యారలల్గా లేదు, ఇలా పర్పెండిక్యులర్గా ఉంది అనుకోండి. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనకి సమ్ అదర్ పాయింట్స్ యూస్ చేస్తాం. వెన్ an object is to be rotated about an axis that is not parallel to one of the coordinate axes, we have to perform some additional transformations. సో ఇప్పుడు ఆ సిచ్యుయేషన్స్లో అది కొన్ని స్పెషల్ కేసెస్ అనమాట. సో అక్కడ మనకు కొన్ని అడిషనల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చేయాలి. సో అడిషనల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేట్ ది ఆబ్జెక్ట్ సో దట్ రొటేషన్ యాక్సిస్ స్పెసిఫైడ్ బై యూనిట్ వెక్టర్ u passes through the coordinate origin. సో ఇక్కడ మనకి ట్రాన్స్లేట్ ది ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి. ఎక్కడికి, సమ్ ఆరిజన్ పాయింట్కి మూవ్ చేయాలి. ఆరిజన్ అంటే మనకి తెలుసు కదా, నార్మల్గా వెక్టార్ పొజిషన్ ఇది ఆరిజన్, సెంటర్ పాయింట్ ఏది తీసుకుంటే అది ఆరిజన్ కదా. ట్రాన్స్లేట్ ది ఆబ్జెక్ట్ సో దట్ రొటేషన్ యాక్సిస్ స్పెసిఫైడ్ బై యూనిట్ వెక్టార్ u పాసెస్ త్రూ ది కోఆర్డినేట్ ఆరిజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్. దిస్ ఈజ్ ది స్పెసిఫైడ్ పాయింట్ P1 అండ్ స్పెసిఫైడ్ పాయింట్ P2 విత్ రెస్పెక్ట్ టు వెక్టార్ పాయింట్ u. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే ఈ పాయింట్ని ఆరిజన్కి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. సో ఇది అవుట్పుట్, ఫస్ట్ పాయింట్కి అవుట్పుట్ ఇదనమాట. ట్రాన్స్లేట్ ది ఆబ్జెక్ట్ సో దట్ రొటేషన్ యాక్సిస్ స్పెసిఫైడ్ బై యూనిట్ వెక్టార్ u పాసెస్ త్రూ ది కోఆర్డినేట్ ఆరిజన్. సో ఆరిజన్కి అంటే ఈ సెంటర్ పాయింట్కి మూవ్ చేసా, P1ని ఇక్కడికి మూవ్ చేస్తున్నా, P1 P2 అక్కడే ఉంటుంది చూడండి విత్ యూనిట్ వెక్టార్ u. రొటేట్ ది ఆబ్జెక్ట్, ఇప్పుడు ఆరిజన్కి మూవ్ చేసాం కదా, రొటేషన్ చేయాలన్నమాట. rotate the object so that the axis of rotation coincide with one of the coordinate axes. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలి. ఇక్కడ నుంచి రొటేట్ చేసినప్పుడు ఏదైనా ఒక యాక్సెస్కి విత్ రెస్పెక్ట్ టు x, y ఆర్ z ఏదైనా ఒక యాక్సెస్కి అది కోఆర్డినేట్ అయ్యేటట్టుగా వస్తుంది. యూజువల్లీ ద z యాక్సెస్ ఈజ్ ప్రిఫర్డ్. సో మనకి మెనీ కేసెస్లో z యాక్సెస్ని ప్రిఫర్ చేస్తాము, అంటే విత్ రెస్పెక్ట్ టు z యాక్సెస్ రొటేషన్ చెయ్యాలి అని. టు కోయిన్సైడ్ ఆల్ యాక్సెసెస్ ఆఫ్ రొటేషన్ టు z యాక్సిస్ వీ హ్యావ్ టు ఫస్ట్ పెర్ఫార్మ్ రొటేషన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ u అబౌట్ x యాక్సిస్ టు బ్రింగ్ ఇట్ ఇంటూ xz ప్లేన్ and then perform rotation about y axis to coincide it with the z axis. సో ఇప్పుడు మనకి ఇప్పుడు సెంటర్ పాయింట్ ఆరిజన్కి మూవ్ చేసాము ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని ఇక్కడికి మూవ్ చేసిన తర్వాత z యాక్సిస్కి కోఆర్డినేట్ అయ్యేటట్టుగా, కోయిన్సైడ్ అయ్యేటట్టుగా మనం దాన్ని రొటేట్ చెయ్యాలి అంటున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు z యాక్సిస్ మనం రొటేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకు ఆరిజన్ u దగ్గర ఉంది పాయింట్, ఓకేనా. సో ఇక్కడ నేను 2 ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. అదేంటి అంటే ఇక్కడ ఈ మనకు ఉన్న పాయింట్ P1 అనే దాన్ని విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ నేను రొటేట్ చేయాలి. ఎందుకు రొటేట్ చేయాలి అంటే
ఇప్పుడు నాకు P1 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది చూడండి. P1 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ నేను రొటేట్ చేసుకుంటే ఎక్కడికి వస్తుంది? XZ ప్లేన్కి వస్తుంది. అంటే నాకు Z యాక్సిస్కి నియరర్గా వస్తుంది. అప్పుడు నాకు విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్ నేను ఇక్కడ అవి రెండు కోయిన్సైడ్ అయ్యేటట్టుగా నేను ఈజీగా చేర్చుకోవచ్చు కదా. సో అందుకని ఇక్కడ నేను ఈ ఆపరేషన్ చేస్తాం. రొటేషన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ టు బ్రింగ్ ఇట్ ఇంటూ XZ ప్లేన్. అదే పాయింట్ మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ రాసింది కూడా అదే. రొటేషన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ టు బ్రింగ్ ఇట్ ఇంటూ XZ ప్లేన్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ రొటేషన్ చేసాము. సో P1 ఏం చేశాను? XZ ప్లేన్లోకి తీసుకొచ్చాను. నెక్స్ట్ ఏం చేయాలి? రొటేషన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ U అబౌట్ Y యాక్సిస్ టు అలైన్ ఇట్ విత్ ది Z యాక్సిస్. సో ఇప్పుడు నా ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇలా ఉంది. దీన్ని విత్ రెస్పెక్ట్ టు Y యాక్సిస్కి నుంచి నేను రొటేట్ చేస్తే దాన్ని Z యాక్సిస్కి తీసుకెళ్ళిపోవచ్చు కదా, విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్. సో అందుకని ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు Y యాక్సిస్ బీటాతో నేను రొటేట్ చేస్తా. ఇప్పుడు Z యాక్సిస్తో ఆ పర్టికులర్ పాయింట్ P1ని కోయిన్సైడ్ చేశాను అన్నమాట. పర్ఫార్మ్ ది డిజైర్డ్ రొటేషన్ థీటా అబౌట్ ది Z యాక్సిస్. ఇప్పుడు నేను ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్ సమ్ రొటేషన్ చెయ్యాలి. ఇదంతా దేనికి అంటే ఇప్పుడు నాకు ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ P1 ఉంది. విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్ నేను P1ని రొటేట్ చేయాలి అనుకుంటున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్ నేను దీన్ని రొటేట్ చేయాలి అనుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ Z యాక్సిస్ దగ్గరికి నేను ఈ ఆబ్జెక్ట్ని తీసుకురావాలి కదా. సో అందుకని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పాయింట్లో దీన్ని ఆరిజిన్కి మూవ్ చేస్తున్నాను. ఈ పాయింట్ P1ని ఆరిజిన్కి మూవ్ చేశాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో ఏం చేస్తున్నానంటే ఇదే పాయింట్ని ఆరిజిన్ నుంచి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఈ ఆబ్జెక్ట్ని నేను రొటేట్ చేసి XZ ప్లేన్కి తీసుకొచ్చాను. నెక్స్ట్ ఈ XZ ప్లేన్ నుంచి విత్ రెస్పెక్ట్ టు Y యాక్సిస్ నేను సమ్ యాంగిల్తో దీన్ని రొటేట్ చేసి Z యాక్సిస్తో కోయిన్సైడ్ అయ్యేటట్టుగా చేశాను. సో ఇప్పుడు నేను రొటేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు Z యాక్సిస్ చేస్తాను అనమాట. అది నా థర్డ్ పాయింట్. పర్ఫార్మ్ ది డిజైర్డ్ రొటేషన్ థీటా అబౌట్ ది Z యాక్సిస్. నెక్స్ట్ ఇప్పుడు నాకు పర్టికులర్ రొటేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఇప్పుడు నాకు ఒరిజినల్ పొజిషన్లో P1 కనిపించాలి అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది సమ్ యాంగిల్లో టర్న్ అయ్యి దాని ఒరిజినల్ పొజిషన్లో కనిపించాలి. సో అప్పుడు ఏం చేయాలి? అప్లై ది ఇన్వర్స్ రొటేషన్ అబౌట్ Y యాక్సిస్. అంటే ఇప్పుడు బ్యాక్వర్డ్స్లో రావాలి. మనం ఏదైతే లాస్ట్ ఆపరేషన్ చేసామో అది ఫస్ట్ చేయాలి. రొటేషన్ అనేది మన డిజైర్డ్ ఆపరేషన్ కాబట్టి రొటేషన్ని మళ్ళీ ఇన్వర్స్ చేయకూడదు. మనకు ఆబ్జెక్ట్ని రొటేషన్ చేయటానికి ముందు స్టెప్ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు Y యాక్సిస్ సమ్ యాంగిల్ మూవ్ చేసి మనం ఆ పర్టికులర్ పాయింట్ P1ని జెడ్తో కోయిన్సైడ్ అయ్యేటట్టుగా చేసాము కదా. సో అందుకని ఆఫ్టర్ రొటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్స్ రొటేషన్ విత్ రెస్పెక్ట్ టు Y యాక్సిస్ చేయాలి. అండ్ దెన్ X యాక్సిస్. Y యాక్సిస్తో ఇన్వర్స్ రొటేషన్ చేసిన తర్వాత X యాక్సిస్తో ఇన్వర్స్ రొటేషన్ చేయాలి. అండ్ దెన్ యాక్సిస్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ఓరియంటేషన్. సో ఇప్పుడు మనకి యాక్సిస్ అనేది దాని ఒరిజినల్ ఓరియంటేషన్కి వస్తుంది, అంటే ఆరిజిన్ దగ్గరకు వస్తుంది. సో అప్లై ది ఇన్వర్స్ ట్రాన్స్లేషన్ టు మూవ్ ద రొటేషన్ యాక్సిస్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో ఇప్పుడు మళ్ళీ ఈ పొజిషన్ నుంచి దాని ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళాలి కదా. సో అందుకని మళ్ళీ ఇక్కడ ఇన్వర్స్ ట్రాన్స్లేషన్ అప్లై చేస్తే దాని ఒరిజినల్ పొజిషన్ ఇక్కడికి వస్తుంది. సమ్ యాంగిల్లో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయ్యి మళ్ళీ ఇక్కడే మనకి చూపిస్తుంది. ఓకేనా? సో ఇది మనకి బేసిక్గా కాంపోజిషన్ ఆఫ్ 3D ట్రాన్స్ఫర్మేషన్స్. కాంపోజిషన్ ఆఫ్ 3D ట్రాన్స్ఫర్మేషన్స్ అన్న ఇదే రాయాలి. రొటేషన్ విత్ రెస్పెక్ట్ టు రొటేషన్ అబౌట్ an arbitrary axis ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ యాక్సిస్ అన్నా కూడా ఇదే ఆన్సర్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 3D వ్యూయింగ్. సో 3D వ్యూయింగ్లో నార్మల్గా ఇప్పటి వరకు మనకు ఇంతకుముందు యూనిట్స్లో మనకి 2D వ్యూయింగ్ అంటే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ అనేవి చూపించాము. సో ఇప్పుడు 3D వ్యూయింగ్లో మనకి ఆ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే 1 డైమెన్షన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కంపేర్ టు
టూ డైమెన్షనల్లో ఏంటి మనకి జెడ్ ఓన్లీ XY ప్లేన్లో X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ తీసుకుంటాము. సో వాటిని బేస్ చేసుకొని మన ఆబ్జెక్ట్ అనేది రిప్రజెంట్ చేస్తే చాలు. కాకపోతే ఇప్పుడు మనకి 3D వ్యూయింగ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే 1 డైమెన్షనల్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ప్లస్ మన 3 డైమెన్షనల్ ఇమేజ్ని మళ్ళీ 2 డైమెన్షనల్ డిస్ప్లే డివైస్లో చూపించాలి. అంటే మరి ఇప్పుడు మన మొబైల్ అవ్వచ్చు, లేదంటే పీసీస్ అవ్వచ్చు, లేదంటే టీవీస్ అవ్వచ్చు, ఏవైనా కూడా ఇవన్నీ 2 డైమెన్షనల్ వ్యూయింగ్ డివైజెసే. మన 3D ఇమేజ్ అయినా కూడా 2 డైమెన్షనల్ వ్యూయింగ్లో చూపించాలి. సో అందుకని మనకి 3D వ్యూయింగ్లో ఏంటి అంటే కంపేర్డ్ టు 2D వ్యూయింగ్ కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ద 3D వ్యూయింగ్ ప్రాసెస్ ఈజ్ inherently more complex than the 2D viewing process. The complexity added in the 3D viewing is because of the added dimension and the fact that even though objects are 3-dimensional and the display devices are only 2-dimensional. So ikkada manaki display devices vachesi only 2-dimensional images, but 2-dimensional devices, but we have to display the 3-dimensional images on 2-dimensional display anamata. The mismatch between 3D objects and 2D display is compensated by introducing the projections anamata. So ikkada manaki 3D ఆబ్జెక్ట్ చూపించాలి ఆన్ 2D డిస్ప్లే. సో 3D ఆబ్జెక్ట్ని 2D డిస్ప్లే మీద చూపించాలి అంటే ఇక్కడ మనకి ప్రొజెక్షన్ అనే టెక్నిక్ని యూజ్ చేసుకుంటాం. ద ప్రొజెక్షన్ ట్రాన్స్ఫార్మ్స్ 3D ఆబ్జెక్ట్స్ ఇంటూ 2D ప్రొజెక్షన్ ప్లేన్. సో ఇక్కడ మనకి 3D ఆబ్జెక్ట్ అనేది 2D డిస్ప్లే డివైస్ మీద ఎలా చూపించాలి ఏంటి అనేది ఈ ప్రొజెక్షన్ టెక్నిక్ చేస్తుందన్నమాట. ఇన్ 3D వ్యూయింగ్ నార్మల్గా మనకి 3D వ్యూయింగ్లో ఆ పర్టికులర్ 3D ఇమేజ్ ఏదైతే ఉందో అది 2 డైమెన్షనల్ డిస్ప్లే డివైస్ మీద డిస్ప్లే అవ్వాలి అంటే ఈ మధ్యలో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోఆర్డినేట్స్ అనేవి ఏంటో చూసుకోవాలి. మనకి ఇమేజ్ 3D డిస్ప్లేలో ఉండే ఇమేజ్ని వరల్డ్ కోఆర్డినేట్స్ అంటాము. 3D డిస్ప్లేలో ఉన్న ఒరిజినల్ కోఆర్డినేట్స్ని వరల్డ్ కోఆర్డినేట్స్ అంటాము. 2D డిస్ప్లేలో ఉండే కోఆర్డినేట్స్ని డివైస్ కోఆర్డినేట్స్ అంటాం. సో ఇక్కడ మనకి వరల్డ్ కోఆర్డినేట్స్ వచ్చేసి XYZ. సో ఇక్కడ మనకి 3 డైమెన్షనల్ కాబట్టి వరల్డ్ కోఆర్డినేట్స్ వచ్చేసి 3 కోఆర్డినేట్ వాల్యూస్ ఉంటాయి. X వాల్యూ, Y వాల్యూ అండ్ Z వాల్యూ. ఇక్కడ మనకి డిస్ప్లే డివైజెస్ వచ్చేసప్పటికి 2 డైమెన్షనల్ కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ X అండ్ Y, ఓన్లీ డివైస్ కోఆర్డినేట్స్లో ఏంటి అంటే 2 డైమెన్షనల్ డివైసెస్ కాబట్టి ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ వచ్చేసి ఓన్లీ X అండ్ Y ఉంటాయి. వీటిని డివైస్ కోఆర్డినేట్స్ అంటాం. మరి వరల్డ్ కోఆర్డినేట్స్ని డివైస్ కోఆర్డినేట్కి ఎలా కన్వర్ట్ చేసుకుంటాము అంటే అది మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి we specify a view volume in the world coordinates using modeling transformation. సో ఇప్పుడు ఏదైనా ఒక మనకి 3D ఇమేజ్ ఉంది అనుకోండి, ఆ 3D ఇమేజ్కి వరల్డ్ కోఆర్డినేట్స్ని మనం చూపించాలి కదా. సో ఆ వరల్డ్ కోఆర్డినేట్స్ని మనం స్పెసిఫై చేసే టెక్నిక్ని మోడలింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. సో ఇప్పుడు మనకి జనరేట్ అయిన వరల్డ్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనకి నెక్స్ట్ సెకండ్ పాయింట్కి ఇన్పుట్ వాల్యూస్ అనమాట. ద వరల్డ్ కోఆర్డినేట్ పొజిషన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ దెన్ కన్వర్టెడ్ ఇంటూ వ్యూయింగ్ కోఆర్డినేట్స్ బై వ్యూయింగ్ ట్రాన్స్ఫర్మేషన్. దీస్ వరల్డ్ కోఆర్డినేట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ వ్యూయింగ్ కోఆర్డినేట్స్ with respect to viewing transformation technique. సో వ్యూయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూస్ చేసుకొని మన వరల్డ్ కోఆర్డినేట్స్ అనేవి వ్యూయింగ్ కోఆర్డినేట్స్ కిందికి కన్వర్ట్ అయ్యాయి. ఓకేనా. సో కన్వర్ట్ అయిన తర్వాత ద ప్రొజెక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ దెన్ యూజ్డ్ టు కన్వర్ట్ 3D డిస్క్రిప్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ వ్యూయింగ్ కోఆర్డినేట్స్ టు 2D ప్రొజెక్షన్ కోఆర్డినేట్స్. సో ఇక్కడ మనకి ప్రొజెక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ థర్డ్ పాయింట్లో మనకి ప్రొజెక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఈ ప్రొజెక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుంది అంటే మనకి ఇప్పుడున్న వ్యూయింగ్ కోఆర్డినేట్స్ 3D వ్యూయింగ్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2D ప్రొజెక్షన్ కోఆర్డినేట్స్ కిందకి కన్వర్ట్ చేస్తుంది. Finally, the workstation transformation perform the projection coordinates into the device coordinates. ఫైనల్లీ వర్క్ స్టేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడున్న మన 2D ప్రొజెక్షన్ కోఆర్డినేట్ని
డివైస్ కోఆర్డినేట్స్ కిందకి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ యూస్ చేసుకొని మనకి 3D డిస్ప్లే ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని 2D వ్యూయింగ్ కిందకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. వరల్డ్ కోఆర్డినేట్స్ని డివైస్ కోఆర్డినేట్స్ కిందకి కన్వర్ట్ చేస్తుంది. సో దాన్ని ఇక్కడ మనకి డయాగ్రామ్లో చూపించాం చూడండి. నార్మల్గా ఇప్పుడు ఇది మన బేసిక్ ఇమేజ్ మోడలింగ్ కోఆర్డినేట్స్. మోడలింగ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూస్ చేసుకొని మన 3D ఇమేజ్లో వరల్డ్ కోఆర్డినేట్స్ని చూపించాము. ఈ వరల్డ్ కోఆర్డినేట్స్ అనేవి వ్యూయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూస్ చేసుకొని వ్యూయింగ్ కోఆర్డినేట్స్ని జనరేట్ చేస్తాయి. ఈ వ్యూయింగ్ కోఆర్డినేట్స్ అనేవి ప్రొజెక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ని యూస్ చేసుకొని ఇక్కడ ఉన్న మన 3D ప్రొజెక్షన్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా 3D ప్రొజెక్షన్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా 2D ప్రొజెక్షన్ కోఆర్డినేట్స్ కిందకి కన్వర్ట్ అవుతాయి. అవే ఇక్కడ మనకి ప్రొజెక్షన్ కోఆర్డినేట్స్ అంటాం. ఈ ప్రొజెక్షన్ కోఆర్డినేట్స్ 2D ప్రొజెక్షన్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వర్క్ స్టేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏం చేస్తుంది అంటే డివైస్ కోఆర్డినేట్స్ కిందకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు డివైస్ కోఆర్డినేట్స్ కిందకి కన్వర్ట్ చేయడం అంటే ఏం లేదు, ఇక్కడ మనకు ఉన్న వరల్డ్ కోఆర్డినేట్స్ XYZ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చేటప్పటికి XY కోఆర్డినేట్స్ కిందకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి 3D ఇమేజ్ అనేది ఆన్ 2D డిస్ప్లే డివైస్ మీద మనకి విజిబుల్గా ఉండేటట్టుగా చూపిస్తుంది అనమాట. దీన్నే 3D వ్యూయింగ్ అంటాము. ఆర్ వ్యూయింగ్ పైప్లైన్ అన్న ఇదే రాయాలి. వ్యూయింగ్ పైప్లైన్, దిస్ ఈజ్ ఏ పైప్లైన్ ప్రాసెస్. సో అందుకనే దీన్ని వ్యూయింగ్ పైప్లైన్ అంటారు. ఓకేనా. దిస్ ఈజ్ ది కాన్సెప్చువల్ మోడల్ ఆఫ్ 3 డైమెన్షనల్ ట్రాన్స్ఫర్మేషన్. సో మీకు 3D వ్యూయింగ్ అన్న ఇదే రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వ్యూయింగ్ పైప్లైన్ అన్న ఇదే రాయాలి. నెక్స్ట్ కాన్సెప్చువల్ మోడల్ ఆఫ్ 3 డైమెన్షనల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న ఇదే రాయాలి. ఓకేనా.